హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్స్ ఆర్వి ఛానల్. ఈ వీడియోలో 2 BHK హౌస్కి టైల్స్ ఎన్ని బాక్సులు పడతాయి, మనకి ఆ బాక్స్ వచ్చి ఎంత ప్రైస్ పడుతుంది, మొత్తం టైల్స్కి ఎంత ఖర్చు అయిందని పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ 2 BHK హౌస్లో 3 బాత్రూమ్లు, ఒక కిచెన్, ఒక పూజ రూమ్ ఉందన్నమాట. బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x5 అంటే 4 చౌకం వచ్చి 5 అడుగులు ఉంటుంది, జంప్ వచ్చి 7 అడుగులు ఉంటుంది. 2 బాత్రూమ్స్ సేమ్ అదే సైజే. బయట బాత్రూమ్ వచ్చి 8 అడుగుల జంపు, 3 అడుగుల వెడల్పు, హైట్ వచ్చి దాదాపు 10 అడుగులు ఉంటుంది. కానీ టైల్స్ మాత్రం మనం పూర్తిగా వేయలేదు, కేవలం 4 అడుగుల హైట్ మాత్రమే టైల్స్ వేయడం జరిగింది, కింద ఫ్లోరింగ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ కిచెన్ వచ్చి 6x4, ఇట్లా 6 అడుగులు, ఇట్లా 4 అడుగులు. ఈ పక్క సైడ్ కూడా ఇట్లా 6, ఇట్లా 4 అడుగులు అనమాట. పూజ రూమ్ వచ్చి చుట్టూ వచ్చి 2.5 అడుగు ఉంటూ 7, చుట్టూ 3 గోడలు ఉంటాయి కదా, చుట్టూ 3 గోడలు వచ్చి 2.5 అడుగు, అంటే ఒక గోడ వచ్చి 2.5 అడుగు అనమాట. అట్లా 3 గోడలు, హైట్ వచ్చి 7 అడుగులు ఉంది. వీటికి మొత్తం టైల్స్ వచ్చి 58 బాక్సులు, అంటే ఒక బాక్స్ వచ్చి 200 రూపాయలు, అంటే దాదాపు 11,600 రూపాయలు టైల్స్కి అయింది. సింకు టైల్స్ వచ్చి 12,700, టైల్స్ వేయడానికి వచ్చి 7,000 రూపాయలు, అంటే 19,700 రూపాయలు. టైల్స్ తెచ్చుకోవడానికి వేయడానికి కలిపి 19,700 నాకు అయిందనమాట. ఇప్పుడు ఈ 2 BHK హౌస్కి టైల్స్ మనం ఎంత తెచ్చుకున్నాం, పరవడానికి ఎంత అయిందని పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చి ఈ 2 BHK హౌస్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 2 BHK హౌస్కి 3 బాత్రూమ్ టైల్స్, కిచెన్ టైల్స్, పూజ రూమ్ టైల్స్ చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బాత్రూమ్ బయట బాత్రూమ్ అనమాట. ఇది హైట్ 10 అడుగులు ఉంది, కానీ మనం 10 అడుగులు వేయకుండా హైట్ కేవలం 4 అడుగులు మాత్రమే టైల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి పోదాం, రండి చూద్దాం. ఇది పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ పూర్తిగా గోడలతో కొడతారు కదా, మనం గోడలు లేకుండా బిల్లలు పోసి బిల్లలు ఎక్కడం జరిగింది, దానికే టైల్స్ వేయడం జరిగింది అనమాట. పక్కనే చూడండి కిచెన్ అనమాట, కిచెన్ టైల్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి లోపల ఫస్ట్ బాత్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. చూడండి, ఇది ఏకం చుట్టూ వచ్చి 5 అడుగులు అనమాట. ప్రతి గోడ వచ్చి 5 అడుగులు వెడల్పు, హైట్ వచ్చి 7 అడుగులు ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అనమాట. పక్కన మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ చూస్తారు కదా, సేమ్ అదే సైజే ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా సేమ్ అదే కొలతలు, అదే సైజే ఉంటుంది. ఈ బాత్రూమ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమాత్రం లేదు.